బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని, ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాలని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సమ్మె చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మెలో తాడేపల్లిగూడెం పట్టణంలోని బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. All India Bankers Zindabad! 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 Banker Zindabad! 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 PU Zindabad! 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 We demand! We demand! We demand! We demand! We demand! We demand! ఈ రోజు మన తాడేపల్లిగూడెంలో యూపీ ఆధ్వర్యంలో మా ఫ్రైడే బ్యాంక్ గురించి ఇలా రోడ్ మీద ధర్నా చేస్తున్నాము. కాకపోతే ఇటువంటి సిచ్యువేషన్ తీసుకోవడానికి మన గవర్నమెంట్ మొండి వైఖరి దీనికి కారణం అని ఖచ్చితంగా చెప్పగలం మనం. ఎందుకంటే ఇప్పటికి 10 years నుంచి మనకి డిమాండ్ ఉంది. బట్ 2 Saturdays అన్నారు, తర్వాత ఇస్తామని చెప్పి అలా ముందుకు గడుపుతున్నారు తప్ప ఈవెన్ ఈ ఐబీ ఒప్పుకున్నా కూడా మన గవర్నమెంట్ మాత్రం దానికి అంగీకరించట్లేదు. వాళ్ళు ఫ్రైడే బ్యాంకింగ్ ఇచ్చే వరకు కూడా ఈ పోరాటం నిరవధికంగా సాగుతూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి మా యూనియన్ అందరం కూడా అన్ని యూనియన్లు సపోర్ట్ చేస్తాయి, దీనికి తగ్గేదే లేదు దీని విషయంలో. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెంలో భారీ ర్యాలీ జరిగిందని ర్యాలీకి ఇచ్చేసిన తాడేపల్లిగూడెం బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. అలా మహిళా సోదరు మన అందరూ ఇంటి దగ్గర లేకుండా వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఇలాగే మన అందరం ఏకదాటిగా చేస్తే మనం అనుకున్న పని ఏదన్నా సాధించగలం. మన తోట సూర్యనారాయణ గారు, ఎస్ఎస్ ప్రసాద్ గారు, దివ్యరాజు గారు వీళ్ళ సారథ్యంలో ఈ రోజు భారీగా జరిగినందుకు వాళ్ళకి పేరు పేరు కృతజ్ఞతలు. తోట సూర్య గారు వేరే పెద్ద భారీ మీటింగ్ ఉన్న వల్ల అటు వెళ్ళవలసి వచ్చింది. ఎస్ఎస్ ప్రసాద్ గారు ఆర్గనైజింగ్ లో ఈ రోజు అందరం ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈ రోజు బ్యాంకులు కట్టిస్తానికి మా సిబ్బంది అందరం బయలుదేరి వెళ్తున్నాం. అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. సిటీ కేబుల్ వారికి, మీడియా వారికి అందరికీ ఫ్రైడే బ్యాంకింగ్ కంపల్సరీ అవుతుందని మేము కోరుకుంటున్నాం. Bank of India, we are conducting strike from Tadepalligudem, and in 2023 the government has promised us that they are going to give a 5-day banking for our banking sector, and they never gave the 5-day banking for us. Because of that only we are going to do the strike of this, and since from morning we are doing this strike for getting a 5-day banking. And in banking sector the people, the employees are suffering a lot because of the pressure of the banking activities and pressure of the workload of all the employees, and due to the workload some employees are taking their health, and it's affecting their families also. And due to this 5-day banking, if we get the 5-day banking, all the officers and all the staff members, they can stay with their family, and the pressure and the stress will be decreased from if they involved with their family, the stress will be decreased. So because of that only we are requesting the government to give a 5-day banking for all the bank employees, because the employees, the bank employees are the army people, are surrounded by they are securing our India, but the banking people, banking staff are inside army. We are serving the people. We are requesting the government to grant a 5-day banking for us. Thank you. నా పేరు కిరణ్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ తరఫున తాడేపల్లి యూనిట్ నుంచి ఈఎఫ్బియు పిలుపు మేరకు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక విచిత్రమైన సమ్మె జరుగుతుంది. విచిత్రమైన ఎందుకు చెప్తున్నాం అంటే, మేము హక్కులు సాధించడానికి సమ్మె చేయట్లేదు. మేము సాధించుకున్న హక్కుని బాబు మాకు ఆల్రెడీ హక్కు వచ్చింది, కొంచెం గుర్తించి దాన్ని అమలుపరచదని చెప్పడానికి మళ్ళీ తిరిగి రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ సమ్మె చేయాలని పరిస్థితిలో ఉన్నాం మేము. మరి ఇలాంటి పరిస్థితి బ్యాంక్ ఎంప్లాయీస్ తప్ప భవిష్యత్తు ఎవరికి ఎంత దయనీయమైన పరిస్థితి ఉండదో, సాధించుకున్న హక్కుని మేము అమలుపరచుకోలేకపోతున్నాం. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఐబీఏ రెండు కూడా తలాపాపం తెలాపిడికి అనే విధంగా వ్యవహరిస్తున్నాయి. మరి మేము ఎన్నోసార్లు వినిపించుకున్నా సరే పెడచేవని పెడుతున్నాయి. మరి పెడచేవని పెడతాం గల కారణం ప్రభుత్వం ఒకవేళ బ్యాంకింగ్ రంగమే కదా, దాన్ని ఏముందని చులకన భావం, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ కదా వాళ్ళేం సాధించగలుగుతారా అనే ఒక లెక్కలేనితనం అయి ఉండొచ్చు.
ఇవాళ మేము మరి యూఎఫ్బి తరపున మేము అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే బ్యాంకింగ్ రంగం కేంద్ర ప్రభుత్వం మణిమరికంగా చెప్తున్నామండి. బ్యాంకింగ్ రంగం మీరు అనుకున్న చిన్నతనంగానో చులకనగానో చూసే స్థాయిలో బ్యాంకింగ్ రంగం లేదు. గత 5 సంవత్సరాల్లో 84,500 కోట్ల రూపాయలని డివిడెండ్ల రూపంలో మరి లాభాలని గవర్నమెంట్కి అందించిందంటే అది ఒక బ్యాంకింగ్ రంగం వల్లే సాధ్యమైంది. దయచేసి గుర్తించండి, బ్యాంకింగ్ రంగం మీరు అనుకున్న రాష్ట్రాలు ఏమి కాదు. అదేవిధంగా మన దేశం మరి ప్రపంచ దేశాల్లో ముందుండి మరి అగ్రగామి నిలవడానికి ప్రయత్నం చేస్తుందంటే సరిహద్దులకు సైనికులు కాపలా ఎంత ముఖ్యమో దేశం లోపల ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటం మరి అంతే ముఖ్యం. మరి ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచడానికి మరి బ్యాంకింగ్ రంగం ఎంత శ్రమిస్తుందో మీకు తెలుసు. బ్యాంకింగ్ మీరు అనుకున్నంత చులకన కాదు, బ్యాంక్ రంగం చిన్నది కాదు, దయచేసి గుర్తించండి. అదేవిధంగా మరి ఆర్థిక వ్యవస్థనే మరి చిన్నబిన్నం కాకుండా బాధ్యతకు లోబడి ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్న బ్యాంక్ ఎంప్లాయీస్ ఒకవేళ ఉద్యమం తీవ్రతరం చేస్తే నిరవధిక సమ్మెకు వెళ్ళి అదే ఆర్థిక వ్యవస్థని మరి స్తంభింపజేయగల శక్తి కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ కొందే. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి, బ్యాంకింగ్ రంగం చిన్నది కాదు, బ్యాంక్ ఉద్యోగస్తులు అంతకన్నా చేతగానే వాళ్ళు కాదని మరి ముఖ్యంగా ఈ రోజు సమ్మె ద్వారా మళ్ళీ తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ